ఇక తాజా అంశాన్ని చూస్తున్నాం. భారత వస్తువులపై 25% సుంకాలు విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని చెప్పారు. చాలా కాలంగా భారత్ తమకు మిత్ర దేశంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. అయినప్పటికీ భారత్ విధిస్తున్న అధిక సుంకాల కారణంగా ఇన్నేళ్లలో అమెరికాతో చాలా తక్కువ వాణిజ్యం జరిగినట్టు చెప్పారు. ఇందుకు తోడు రష్యా నుంచి చాలా వరకు సైనిక ఉత్పత్తులను భారత్ కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తున్న దేశాల్లో చైనా, భారత్ ఉన్నాయని తెలిపారు. ఓవైపు ఉక్రెయిన్లో రష్యా చేస్తున్న దాడుల్లో మరణాలను అడ్డుకోవాలని అందరూ చూస్తుంటే భారత్ మాత్రం రష్యా నుంచి కొనుగోలు చేస్తుందని చెప్పారు. ఇది ఏమాత్రం మంచిది కాదన్న ట్రంప్, ఇందువల్లనే అమెరికాలోకి దిగుమతయ్యే భారత వస్తువులపై 25% సుంకాలు విధిస్తున్నట్లు చెప్పారు. భారత వస్తువులపై 25% సుంకాలు విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని చెప్పారు. చాలా కాలంగా భారత్ తమకు మిత్ర దేశంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. అయినప్పటికీ భారత్ విధిస్తున్న అధిక సుంకాల కారణంగా ఇన్నేళ్లలో అమెరికాతో చాలా తక్కువ వాణిజ్యం జరిగినట్లు చెప్పారు. ఇందుకు తోడు రష్యా నుంచి చాలా వరకు సైనిక ఉత్పత్తులను భారత్ కొనుగోలు చేస్తోందని పేర్కొన్నారు. రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తున్న దేశాల్లో చైనా, భారత్ ఉన్నాయని తెలిపారు. ఓవైపు ఉక్రెయిన్లో రష్యా చేస్తున్న దాడుల్లో మరణాలను అడ్డుకోవాలని అందరూ చూస్తుంటే భారత్ మాత్రం రష్యా నుంచి కొనుగోలు చేస్తుందని చెప్పారు. ఇది ఏమాత్రం మంచిది కాదన్న ట్రంప్, ఇందువల్లనే అమెరికాలోకి దిగుమతయ్యే భారత వస్తువులపై 25% సుంకాలు విధిస్తున్నట్లు చెప్పారు. భారత వస్తువులపై 25% సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని చెప్పారు. చాలా కాలంగా భారత్ తమకు మిత్ర దేశంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. అయినప్పటికీ భారత్ విధిస్తున్న అధిక సుంకాల కారణంగా ఇన్నేళ్లలో అమెరికాతో చాలా తక్కువ వాణిజ్యం జరిగినట్లు చెప్పారు. ఇందుకు తోడు రష్యా నుంచి చాలా వరకు సైనిక ఉత్పత్తులను భారత్ కొనుగోలు చేస్తోందని పేర్కొన్నారు. రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తున్న దేశాల్లో చైనా, భారత్ ఉన్నాయని తెలిపారు. ఓవైపు ఉక్రెయిన్లో రష్యా చేస్తున్న దాడుల్లో మరణాలను అడ్డుకోవాలని అందరూ చూస్తుంటే భారత్ మాత్రం రష్యా నుంచి కొనుగోలు చేస్తోందని చెప్పారు. ఇది ఏమాత్రం మంచిది కాదన్న ట్రంప్, ఇందువల్లనే అమెరికాలోకి దిగుమతయ్యే భారత వస్తువులపై 25% సుంకాలు విధిస్తున్నట్లు చెప్పారు. భారత వస్తువులపై 25% సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని చెప్పారు. చాలా కాలంగా భారత్ తమకు మిత్ర దేశంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. అయినప్పటికీ భారత్ విధిస్తున్న అధిక సుంకాల కారణంగా ఇన్నేళ్లలో అమెరికాతో చాలా తక్కువ వాణిజ్యం జరిగినట్లు చెప్పారు. ఇందుకు తోడు రష్యా నుంచి చాలా వరకు సైనిక ఉత్పత్తులను భారత్ కొనుగోలు చేస్తోందని పేర్కొన్నారు. రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తున్న దేశాల్లో చైనా, భారత్ ఉన్నాయని తెలిపారు. అమెరికా విధించిన 25% సుంకాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. భారత్పై వీటి ప్రభావం ఎలా ఉండొచ్చనే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు.
శ్రీనివాస్ మోహన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశపు ఎగుమతులపై 20% సుంకం విధించడం జరిగింది. ఇది ఆగస్టు 1వ తారీఖు నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించడం జరిగింది. ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా వాణిజ్యపరమైనటువంటి అంశాల్లో చాలా వరకు ప్రభావం చూపించే అవకాశమే కనిపిస్తుంది. ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి ఏ రంగాలపై దీని ప్రభావం ఉంటుంది అనే విషయంలో చాలా వరకు ఇప్పటికే ఈ రంగానికి సంబంధించిన నిపుణులు వివిధ రకాల అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా భారతదేశ ఎగుమతులకు సంబంధించిన వ్యవహారాల్లో చూసుకున్నట్లయితే భారతదేశానికి సంబంధించి కీలకంగా ఉన్నటువంటి అంటే సైనికపరమైన అంశాలు కావచ్చు, ఇతరతర అంశాలపై దీని ప్రభావం చాలా స్పష్టంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎలక్ట్రానిక్స్ రంగాన్ని తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ రంగంలో 2024లో భారతదేశం అమెరికాకు $13 బిలియన్ విలువైనటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులను ఎగుమతి చేసినట్లుగా ఉన్నటువంటి గణాంకాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో సుంకం అప్పట్లో 0.41% నుంచి ఇప్పుడు ఒక్కసారిగా 25% పెంచడం వల్ల భారతదేశం వస్తువుల మీద పోటీతత్వం గణనీయంగా తగ్గుతుందనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే ఆర్నమెంట్స్కి సంబంధించిన వరకు ముఖ్యంగా చూస్తే రత్నాలు, ఆభరణాలు ఈ రంగం కూడా 25% సుంకం ఎదుర్కొంటోంది. ఇవి ఎగుమతులకు ప్రతికూలంగా మార్చే ప్రభావం ఉందని కూడా అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వస్త్రాలకు సంబంధించి, దుస్తులకు సంబంధించి గార్మెంటింగ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఇది కూడా భారతదేశం వస్త్రాలకు అమెరికా ఒక ప్రధానమైనటువంటి మార్కెట్గా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న సంప్రదాయ వస్త్రాలు అమెరికాలో ఎక్కువగా కొనుగోలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా ఈ సుంకం తాలూకా విధించిన మొత్తం ఎక్కువగా ఉండడం కూడా కొంత ప్రభావం చూపిస్తుందని చెప్పి గవర్నమెంట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. భారతదేశ వస్త్రాలకు ఒక ప్రధానమైన మార్కెట్, ఎగుమతుల్లో 28% వరకు ఈ వాటా ఉంది. $9.6 బిలియన్ల విలువైనటువంటి విక్రయాలు అక్కడ జరుగుతున్నట్లుగా నివేదికలు చెప్తున్నాయి. కొత్త సుంకం భారతదేశపు వస్త్రాలపై ఇది మరింత ఖరీదుగా మార్చే అవకాశం ఉందని చెప్పి అభిప్రాయం పడుతున్నారు. ఆటోమొబైల్ సంబంధించిన దాంట్లో ఆటోమొబైల్ విడిభాగాలు ఏవైతే ఉన్నాయో ఇవి 25% సుంకం ప్రధానంగా ఆటో విడిభాగాలు లక్ష్యంగా చేసుకున్నప్పటికీ ఆటోమొబైల్స్పై ఇప్పటికే ఉన్నటువంటి 25% సుంకాలు యథాతథంగా ఉంటాయని చెప్పి ట్రంప్ అంటున్నారు. ఈ రంగంపై ఇది మరింత ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా వ్యవసాయం, ప్రాసెస్ చేసినటువంటి ఆహారాల విషయంలో $2.58 బిలియన్ విలువైనటువంటి భారతదేశపు సముద్ర ఆహారం ముఖ్యంగా రొయ్యలు, ఇతర మత్స్య సంపద సంబంధించినటువంటి ఆ ఎగుమతులపై కూడా ఈ సుంకం ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. మాంసం ఎగుమతుల్లో 27.83% సుంకం కూడా ఎదుర్కొంటోంది. ఇది మరింత ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. యంత్రాలు, రసాయనాలు, ఉక్కు, అల్యూమినియం ఈ రంగాలు కూడా ప్రభావితం అయ్యేటువంటి జాబితాలో ఉన్నట్లుగా అంటున్నారు. ముఖ్యంగా ఫార్మాస్యూటికల్స్ రంగంలో కూడా దీని ప్రభావం కొంత ప్రతికూలంగానే ఉండబోతోంది. ఎందుకంటే సెమీ కండక్టర్ రంగం కూడా కొంత తాజా సుంకాల నుంచి వీటికి ఇటు ఫార్మాస్యూటికల్స్ అలాగే సెమీ కండక్టర్స్ కొంతవరకు సుంకం నుంచి మినహాయించబడినప్పటికీ ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి సుంకం ప్రభావం కూడా కొంతవరకు ఉంటుందని చెప్పి విశ్లేషకులు చెప్తున్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ఈ సుంకాలు కొంత ప్రభావం చూపించబోతున్నాయి. అమెరికాలో భారతదేశ వస్తువులకు డిమాండ్ తగ్గడం, ఉత్పత్తి మరియు ఆదాయాలు తగ్గుతున్న నేపథ్యంలో కొంతవరకు ఈ సుంకాల సంఖ్య పెంచినట్టుగా కూడా అమెరికా అధ్యక్షుడు చెబుతూ ఉన్నారు. స్టాక్ మార్కెట్లు ధరలు తగ్గి మార్కెట్ అస్థిరతకు కూడా ఈ సుంకాల ప్రభావం కొంతవరకు ప్రతికూలంగా కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికా డాలర్తో పోలిస్తే భారతదేశం రూపాయి మరింత బలహీనపడే అవకాశం కనిపిస్తోందని కూడా నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా ప్రభావిత రంగాల్లో అధిక ఇన్పుట్ ఖర్చులు, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లకు సంబంధించి కూడా దారితీయొచ్చు అంటున్నారు. భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ అమెరికా సుంకాల విధానాలు, వాణిజ్య పనితీరు చాలా వరకు దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ ఆగస్టు 25వ తారీఖు సమయంలో అమెరికా నుంచి ఓ డెలిగేషన్ కూడా భారతదేశం వచ్చే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి సుంకాల గురించినటువంటి చర్చలు కూడా జరుగుతాయనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే చాలా వరకు ఈ ద్వైపాక్షికపరమైనటువంటి వాణిజ్య ఒప్పందం ఖరారు చేసే విషయంలో తాజాగా విధించినటువంటి సుంకాల ప్రభావంపై కూడా ఆగస్టు 25న అమెరికా ప్రతినిధి బృందం భారతదేశాన్ని సందర్శించే సమయంలో వాణిజ్య చర్చల్లో భాగంగా ఈ అంశాలపై కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ఏదైతే భారతదేశం అమెరికా మధ్య మిత్రదేశంగా కొనసాగుతున్నప్పటికీ తాజాగా ఉన్నటువంటి ఈ సుంకాలు కొంతవరకు వ్యాపారపరమైన వ్యవహారాల్లో కొంతవరకు ఏదైతే సుంకాలు అధికంగా ఉన్నాయో దీని మీద కొంత ప్రతికూలత చాలా వరకు కనిపిస్తోంది. ఎందుకంటే అధిక సుంకాల భారతదేశంలోని సుంకాల కారణంగానే భారత్తో పరిమిత వ్యాపారం చేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొంటున్నారు. ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారతదేశం కూడా ఒకటిగా ఉందని చెప్పి ట్రంప్ వ్యాఖ్యానం చేయడం జరుగుతోంది. అలాగే భారతదేశం సైనికపరమైనటువంటి అవసరాలను తీర్చుకునేందుకు రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాయని, ఉత్పత్తులు కొనుగోలు చేస్తోందని, అయితే భారత్ ఎక్కువగా చమురు కూడా రష్యా నుంచే కొనుగోలు చేస్తోందని, ఉక్రెయిన్ రష్యా దాడుల సమయంలో భారత్తో వ్యాపారం
విషయంలో కూడా ట్రంప్ కొంత కీలక వ్యాఖ్యలు జరిగింది. ప్రపంచమంతా రష్యా దాడులను ఖండిస్తోందని కూడా ట్రంప్ చెప్తున్నారు. అయితే భారత్, చైనా మాత్రం రష్యాతో చమురు వ్యాపారం చేస్తోంది, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుంది. కాబట్టి తాజాగా ఈ సుంకాల పరమైనటువంటి అంశాలు కొంతవరకు భారతదేశాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా ఉంటుందని చెప్పి ట్రంప్ వ్యాఖ్య చేయడం జరుగుతుంది. ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నటువంటి కొత్త సుంకాలు భారతదేశంతో ఎగుమతుల్లో ఉండేటువంటి వివిధ రంగాలపై కూడా కొంత ప్రతికూలత ఉంటుంది. అలాగే వ్యాపారపరమైనటువంటి ఇబ్బందులు, ఒడిదుడుకులు కూడా వస్తాయని చెప్పి మార్కెట్ వర్గాలు చెప్తున్నారు. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్. భారత్పై ట్రంప్ సుంకాల మూత మోగించారు. అమెరికా విధించిన 25% సుంకాలు ఆగస్టు 1 నుంచే అమల్లోకి రానున్నాయి. భారత్పై వీటి ప్రభావం ఎలా ఉండొచ్చు, ఏ రంగాలపై ఉండొచ్చనే అంశాలపై మరింత సమాచారం అంతర్జాతీయ వాణిజ్య నిపుణులు రాధా రఘురామ పాత్రుని అడిగి తెలుసుకుందాం. భారత వస్తువులపై 25% సుంకాలు విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని చెప్పారు. చాలా కాలంగా భారత్ తమకు మిత్రదేశంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. అయినప్పటికీ భారత్ విధిస్తున్న అధిక సుంకాల కారణంగా ఇన్నేళ్లలో అమెరికాతో చాలా తక్కువ వాణిజ్యం జరిగినట్లు చెప్పారు. ఇందుకు తోడు రష్యా నుంచి చాలా వరకు సైనిక ఉత్పత్తులను భారత్ కొనుగోలు చేస్తోందని పేర్కొన్నారు. రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తున్న దేశాల్లో చైనా, భారత్ ఉన్నాయని తెలిపారు. ఓవైపు ఉక్రెయిన్లో రష్యా చేస్తున్న దాడుల్లో మరణాలను అడ్డుకోవాలని అందరూ చూస్తుంటే భారత్ మాత్రం రష్యా నుంచి కొనుగోలు చేస్తోందని చెప్పారు. ఇది ఏమాత్రం మంచిది కాదన్న ట్రంప్ అందువల్లనే అమెరికాలోకి దిగుమతయ్యే భారత వస్తువులపై 25% సుంకాలు విధిస్తున్నట్టు చెప్పారు.